కొన్ని పేర్లు వినగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. అవి కేవలం పేర్లు కావు, మన జ్ఞాపకాలకు తాళం చెవుల్లాంటివి. సరే, అలాంటి ఒక తీపి జ్ఞాపకం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆహా! ఆ చిల్లర నాణాలు ఇప్పుడు చెల్లకపోవచ్చుగాని ఓ టైంలో ఆ పావలతో వచ్చే ఆనందం అబ్బో, దానికి వెల కట్టలేం. ఆ ఒక్క నాణ్యం మనల్ని ఒక స్పెషల్ టైంకి తీసుకెళ్ళిపోతుంది. సరే, ఇంక మన కథలోకి వెళ్ళిపోదాం. అదే ఆ 90ల నాటి తీపి జ్ఞాపకాల్లోకి. ఇది చాలా మంది చిన్ననాటి రుచులతో ముడిపడి ఉన్న కథ అన్నమాట. 90లలో పెరిగిన వాళ్లకి ఈ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. అదే ఆశ. ఇది జస్ట్ చాక్లెట్ పేరు కాదండి, అదొక ఇమోషన్, వాళ్ల చిన్నతనం. మరి ఆ ఆశ చాక్లెట్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంతలా జనాలకి, ముఖ్యంగా పిల్లలకి ఎక్కేసింది? అన్నిటికంటే ముఖ్యమైనది దాని ధర. జస్ట్ 25 పైసలు, అంటే ఒక పావలా అనమాట. మహా అయితే 50 పైసలు. అందుకే కదా పిల్లలందరికీ ఈజీగా అందుబాటులో ఉండేది. ఇక్కడ చూస్తే అప్పటి మార్కెట్ సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అప్పట్లో లాక్టో, కాఫీ బైట్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు మార్కెట్ని రూల్ చేస్తున్నాయి. అయినా సరే, ఈ ఆశా చాక్లెట్ మాత్రం తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుంది. కారణం సింపుల్: పాలరుచి, తక్కువ ధర. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ చాక్లెట్ అంటే ఇవే గుర్తొస్తాయి. 90s కిడ్స్ ఫేవరెట్, పావలా, ₹1 ధర, మిల్కీ టేస్ట్, పెద్ద పెద్ద బ్రాండ్లతో ఢీ అంటే ఢీ అని నిలబడింది. ఇవన్నీ కలిపి దాన్ని ఒక లెజెండ్ని చేశాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆశా స్టోరీ పాస్ట్లో ఆగిపోలేదు. ఎవరూ ఊహించని విధంగా ఆ పేరు మళ్ళీ ఇప్పుడు మన ముందుకొచ్చింది, ఒక సరికొత్త రూపంలో. అవును, ఇప్పుడున్న మోడర్న్ క్రాఫ్ట్ చాక్లెట్ వరల్డ్లో ఆశ అనే పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఇది ఎలా ఉందంటే, పాత జ్ఞాపకానికి ఇప్పుడి ట్రెండ్కి మధ్య కట్టిన ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తోంది. ఈ కొత్త ఆశా చాక్లెట్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మ్ టు టేబుల్. దీనికి అర్థం చాలా సింపుల్. చాక్లెట్ తయారీకి వాడే కోకో గింజలు పండించే పొలం నుంచి నేరుగా కస్టమర్ కేబుల్ మీదకు వస్తోంది. దీనివల్ల ఫ్రెష్నెస్, క్వాలిటీ పక్కాగా ఉంటాయన్నమాట. ప్రోవోక్ లైఫ్స్టైల్ అనే ఒక మ్యాగజీన్ ప్రకారం ఈ కొత్త బ్రాండ్ పేరు మన తెలుగు పదం ఆశ నుంచే తీసుకున్నారట. ఇది ఒక ఫర్మెంటరీ చాక్లెట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందట. ఫర్మెంటరీ అంటే ఏంటంటే, చాక్లెట్ తయారీలో కోకో గింజలను పులియబెడతారు. అలా చేయడం వల్ల చాక్లెట్కొక డిఫరెంట్, కాంప్లెక్స్ టేస్ట్ వస్తుంది. ఓకే, ఇక మనం ఫైనల్ పార్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ 2 చాక్లెట్లని పక్కపక్కన పెట్టి చూద్దాం. పేరు ఒకటే కదా అని వాటి స్ఫూర్తి కూడా ఒకటేనా? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. పాత ఆశ అది 90ల నాటిది, పావల చాక్లెట్. టేస్ట్ చాలా సింపుల్, మిల్కీగా ఉండేది. కాని ఇప్పుడున్న కొత్త ఆశ ఇది మోడర్న్, ఒక ప్రీమియం క్రాఫ్ట్ చాక్లెట్, ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్. దీని టేస్ట్ కూడా చాలా కాంప్లెక్స్గా, యూనిక్గా ఉంటుంది. చూసారా, ఒకటి పాత తీపి జ్ఞాపకం, ఇంకొకటి సరికొత్త రుచి అనుభవం. ఈ 2 వేరువేరు ప్రపంచాలను కలుపుతున్నదేంటి? బహుశా ఆ పేరులో ఉన్న ఆశ అనే ఫీలింగేమో. ఒకటి చిన్ననాటి ఆనందంపై ఆశ అయితే, మరొకటి క్వాలిటీ ఫ్యూచర్పై ఆశ. ఒకే పేరు, కాని 2 తరాల ఆశలు.